వెల్కమ్ టు మై ఛానల్ దీపా హాదిమణి టైలర్స్. ఇవాళ నేను బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నానండి. మనం ముందుగా ఆది బ్లౌజ్ కొలతలు అయితే తీసుకోవాలి. మనకు చెస్ట్ లూజ్ కోసం అయితే ఇలా నీట్గా పట్ చేసుకోవాలి, ఎక్కడ మడతలు లేకుండా పట్ చేసుకొని ఈ చంక దగ్గర నుండి ఈ చంక దగ్గర వరకు అయితే మనం కొలత తీసుకోవాలండి. మనకైతే 18 ఇంచులు వచ్చిందండి. అంటే ఇది ఒకవైపు కొలతనే. మనము ఈ 18కి 18 కలుపుకోవాలండి. కలుపుకుంటే మనకు వచ్చేసి 36 ఇంచులు అయితే వస్తుందండి. అంటే ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 36 ఇంచులండి చెస్ట్ సైజు. ఇప్పుడు మనము నడుము కూడా కొలుచుకోవాలి. నడుము కొలుచుకోవడం కోసం ఈ ఉక్సు పట్టి దగ్గర నుంచి ఇలా అయితే కొలిచేసుకోండి. ఈ కాజా పట్టినైతే ఇలా మర్చేసుకోండి. ఇప్పుడు మనకు 33కి ఒక పావు ఇంచు అయితే తక్కువ ఉందండి, పర్లేదు. మనము 33 ఇంచులు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మనము కొంచెం క్రాస్ వచ్చిన పీస్ని అయితే కట్ చేసేసుకోవాలండి. కింద చూసారా, ఒక లైన్ అయితే వేసేసుకున్నాను నేను. తీసేసుకోవాలి క్రాస్ వచ్చిన పీసు. మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకున్న సైడ్ మన వైపు ఉండాలండి. ఈ అంచులు అవతల వైపు అయితే ఉండాలి మనకు. ఇప్పుడు మనము ఒక పావు ఇంచు వీప్ పట్టి కుట్టడం కోసం ఖర్చు అయితే గీసేసుకుందాం. ఒక పావు ఇంచు అయితే ఖర్చు పెట్టేశాను నేను. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ చూసుకోవాలండి. ఈ షోల్డర్ దగ్గర మధ్యలో నుంచి బ్యాక్ టక్స్ వరకు, బ్యాక్ టక్స్ దగ్గర పట్టుకొని ఇలా లాగి ఇలాగైతే చూసేసుకోండి. ఈ కుట్టు దగ్గర వరకు ఒక పావు ఇంచు ఖర్చు కోసం అండి. ఇప్పుడు మనకు చెస్ట్ ఎంత వచ్చింది? 36 అయితే వచ్చింది. బై 4 చేయాలండి దాన్ని. బై 4 చేస్తే మనకు 9 ఇంచులు అయితే వచ్చేస్తుంది. లేదు మీకు కష్టంగా అనిపిస్తే మాత్రం టేప్ని ఇలాగైతే పట్టుకోండి. 36 దగ్గర వరకు ఇలా మర్చేసుకోండి. ఫస్ట్ ఇలా అయితే ఫోల్డ్ చేసేసుకొని తర్వాత దీన్ని మళ్ళీ ఇలా మర్చుకోండి. ఇప్పుడు 4 భాగాలు చేస్తే ఎంత వచ్చిందో ఇక్కడైతే పట్టేసుకొని చూసుకోండి ఫ్రెండ్స్. 9 ఇంచులు అయితే వచ్చింది మనకు. ఇదే 9 ఇంచుల మార్కింగ్ ఇలా పెట్టేస్తున్నానండి. ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు మనం షోల్డర్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. వీళ్ళకి నెక్ బ్యాక్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలండి. ఈ నడుము దగ్గర నుండి ఇలా సగానికి పట్టుకొని ఇక్కడైతే చూసేసుకోండి. మనకు నెక్ బ్యాక్ లెంత్ ఎంత ఉందో వచ్చేస్తుంది. ఇక్కడికి ఒక మార్క్, పావు ఇంచు ఖర్చు కోసం. ఇప్పుడు మనకు 8 ఇంచులు అయితే వచ్చిందండి. వీళ్ళ నెక్ విడ్త్ ఎంత ఉందో చూసుకోవాలండి. మనము నెక్ విడ్త్ కోసము వెనక చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో అయితే చూసుకోవచ్చు, వెనక కూడా చూసుకోవచ్చు అండి. మనకు ఇలాగైతే పెట్టేసుకోండి. ఇలా ఒక గీత గీసేసుకోండి. గీసుకుంటే మనకి వీళ్ళు నెక్ వెడల్పు ఎంత పెట్టారో తెలిసిపోతుంది. వీళ్ళైతే పావు దగ్గర 2 పెట్టారండి. నేనైతే అంతే పెడుతున్నాను వాళ్ళకి. మనమైతే ఆది బ్లౌజ్తో కుట్టమని ఇచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి ఎంత ఉంటే అంతే పెట్టడం మంచిది. పావు ఇంచు ఖర్చు కోసం. వీళ్ళ షోల్డర్ అయితే ఎంత ఉందో అంత పెట్టేస్తున్నాను నేను. ఖర్చు కోసం ఒక పావు ఇంచు. ఇప్పుడు మనకైతే 5 ఇంచులకి ఒక గీత తక్కువైతే వచ్చిందండి. నేను 5 ఇంచులు అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇదే 5 ఇంచులు అయితే ఇక్కడ పెట్టేస్తున్నానండి. ఇప్పుడు మనకు వీళ్ళ చంకదింపు అనేది ఎంత ఉందో చూసుకోవాలి. చంకదింపు కోసం బ్యాక్ పార్ట్ నుంచి వెనక ఇక్కడ పట్టీ దగ్గర నుంచి ఈ కుట్టు వరకు అయితే చూసుకోవచ్చు.
కానీ చెక్ చేసుకుందామండి. చెక్ చేసుకొని అయితే పెట్టేసుకోవాలి మనము ఎంత వచ్చిందో. ఇదైతే మనకి 6కి ఒక పావు ఇంచు తక్కువ అయితే ఇచ్చారండి. అంతే పెట్టేస్తున్నాను. చూద్దాం మనము చంక కొలుచుకొని కరెక్ట్గా పెట్టేసుకుందాం. తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి 1.25కి అయితే ఇస్తున్నానండి నేను. ఇప్పుడు వీళ్ళ చంక ఎంత ఉందో కొలుచుకుందాం. ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టు నుండి కింద చంక వరకు ఎంత వచ్చిందో, చంక దగ్గర ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో తప్పు కుట్టారండి వీళ్ళు. చంక దగ్గర ఎంత వచ్చిందో చూసుకుందాం మనము. 7.5 దగ్గర అయితే వస్తుందండి మనకు కుట్టు. ఫస్ట్ కుట్టు 7.5కు వస్తుంది. ఇదే 7.5 ఇక్కడ వచ్చిందో లేదో మనం చూసుకుందాం. 8 అయితే వచ్చిందండి. ఒక పావు ఇంచ్ అయితే పైనకి పెట్టేసుకోవాలి మనము. ఫ్రెండ్స్, మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే చెక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా వచ్చిందండి 7.5. ఇప్పుడు బ్యాక్ నెక్ మనం పైన 2కి పావు ఇంచు తక్కువ పెట్టాం కదండి. నేనైతే 2కి ఒక గీత అయితే తక్కువ పెట్టాను అంతే. కింద కూడా అంతే పెట్టేసి ఒక బాక్స్ లాగా గీసేసుకోండి. తర్వాత కింది నుండి 2 ఇంచుల దగ్గరికి ఒక పావు ఇంచ్ అండి. మనం ఇందులోనే రౌండ్ కట్ చేస్తే మాత్రం పట్టేసినట్టు వస్తుంది. అందుకని ఒక పావు ఇంచు, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఒక పావు ఇంచు అయితే పెంచేసుకుంటే సరిపోతుంది. మనకు నీట్గా వస్తుంది రౌండ్ అనేది. అయిపోయిందండి. మనకు బ్యాక్ పార్ట్ మాత్రం రెడీ అయిపోయింది. నేనైతే కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకు వీళ్ళ నడుము వచ్చేసి 33 ఇంచులు అయితే వచ్చిందండి. 33 అంటే 7, 7, 14, 8.25 అయితే వస్తుందండి. 8.25 నడుము కోసము ప్లస్ 1 ఇంచు ఖర్చు ఈ డాట్స్ కోసం అయితే పెడుతున్నానండి. ఇప్పుడు ఇక్కడ మనకి మొత్తం ఎంత వచ్చిందో చూసుకోవాలి. 9 అయితే వచ్చింది కదండి. ఇదే 9 ఇంచుల్ని ఆఫ్ చేసేసుకొని మనం బ్యాక్ టక్స్ కోసం అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ నుండి 3.5 ఇంచులు అయితే చాలండి. వీళ్ళ పొడవు తక్కువ ఉంది బ్లౌజు. ఇక్కడ నుండి 1/2 ఇంచ్, ఇక్కడ నుండి 1/2 ఇంచ్ టక్స్ కోసం అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫ్రంట్ అయితే కట్ చేసుకుందాం. నేనైతే క్రాస్ కట్ చేస్తున్నానండి. వీళ్ళు క్రాస్ కటింగ్ పెట్టమన్నారు. ఫ్రంట్ అయితే ఇలా పెట్టేసుకోండి. మీరు ఇలాగైతే ఫ్రంట్ పెట్టేసుకోవాలి. క్రాస్కి అయితే ఇలా పెట్టేసుకోండి. మనకు వాళ్ళ క్రాస్ ఎంత కావాలనిపిస్తే అంత పెట్టచ్చు. మామూలు క్రాస్ అయితే ఇలా పెట్టండి. లేదు మంచిగా క్రాస్ బాగా రావాలంటే ఇలా పెట్టేసుకోండి. ముందుగా మనము ఫ్రంట్ లెంత్ ఎంత వచ్చిందో చూసుకోవాలండి. ఇక్కడ షోల్డర్ కుట్టు నుండి మధ్యలో టక్స్ వరకు అయితే ఇలా పట్టేసుకోండి. ఇలా పట్టేసుకొని నేను ఖర్చుతో కలిపి అయితే మార్క్ చేస్తున్నానండి. ఎంత వచ్చిందో చూసుకోండి. 13కి పావు ఇంచ్ అయితే తక్కువ వచ్చిందండి. ఇలా ఒక గీత గీసేసుకుందాం. ఇప్పుడు మనకి
బ్యాక్ ఎలాగైతే ఉందో అలాగే అంతా మార్క్ చేసేసుకోవాలి. సేమ్ మార్క్ చేసేసుకోండి. చంక దగ్గర ఇలా అయితే ఒక చోట వేసేసేయండి. లోతు తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేయచ్చండి. మనము నెక్ దగ్గర అయితే ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ ఎంత వచ్చిందో చూసుకుందాం. ఫ్రంట్ నెక్ చూసుకోవడం కోసం అయితే ఇలా పావించి అయితే పైన వదిలేసేయండి. ఖర్చు కోసము వదిలేసి ఇలాగైతే చూసుకుంటే మనకి కరెక్ట్గా తెలిసిపోతుందండి. లాగకుండా పెట్టేసేయండి. లాగితే నెక్ సాగిపోతుంది, పెద్దగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడైతే నాకు కరెక్ట్గా వచ్చిందండి. ఒక పావించి పైనకైతే పెట్టేస్తున్నాను నేను ఖర్చు కోసము. ఇప్పుడు ఇక్కడ నుండి మనకు నెక్ ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు ఇలా పెట్టేసుకొని ఇక్కడైతే మార్కింగ్ చేసుకోండి. ఈ షోల్డర్ కుట్టు దగ్గర షోల్డర్ మళ్ళీ కుట్టు కోసం ఒక పావించు ప్లస్ టక్స్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అండి. ఇప్పుడు మనకు ఇక్కడ మనం చెస్ట్ లెంత్ చూసుకున్న పాయింట్ దగ్గర నుండి చూడండి. ఇప్పుడు ఈ పాయింట్ని దీన్ని కలిపేసుకోవాలి. మనం ఇలా రౌండ్గా కలిపేసుకోండి. కింది నుండి 2 ఇంచుల దగ్గర అయితే మార్క్ చేసేసుకోండి, సరిపోతుంది మనకు. ఇప్పుడు మనకు ఫ్రంట్ లోతు తీయాలి కాబట్టి ఇక్కడ నుండి ఒక హాఫ్ ఇంచ్ అండి, హాఫ్ ఇంచ్ అయితే లోతు తీసేసుకోవాలి. లోతు కోసం మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, కట్ చేసేస్తున్నానండి. వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ చాలా సపోర్ట్గా ఉంటుంది, మాకు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో అనేది. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం అయితే ఫ్రంట్ బ్యాక్ ఇలాగైతే పెట్టేసుకోవాలండి మనము. ఇప్పుడైతే మనము హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందామండి. హెమ్మింగ్ పట్టీ కోసం అయితే ఒక 1 ఇంచు గ్యాప్తో ఒక ఖర్చు పెట్టేసేయాలండి. ఇలా గీసేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ గీత గీసిన దగ్గర నుండి ఇక్కడ వరకు అయితే మనం పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకు ఇటు వరకు అయితే వచ్చిందండి. ఖర్చు కోసం ఒక పావు ఇంచు. స్కేల్తో అయితే ఒక గీత గీసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ కోసం అయితే మనము 2.5 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేస్తున్నానండి. ఇక్కడ 1.5 దగ్గర ఒక మార్క్ చేసేసేయండి. ఇలాగైతే కలిపేసుకోండి. ఇవి మనకి 2 హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి, 2 హ్యాండ్స్ వచ్చేస్తాయి. ఇలాగైతే మార్క్ చేస్తున్నానండి. మనం ఫ్రంట్ పార్ట్లో అయితే డౌన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇదే మార్కింగ్ నుండి ఇలాగైతే తీసేసుకుంటున్నానండి నేను. 1/4 ఇంచు గ్యాప్తో అయితే మార్కింగ్ చేసుకోవాలి, మనం మార్క్ చేసుకోవాలి. లోతు అయితే తీయాల్సి వస్తుంది. ఇలాగైతే రావాలండి. బ్లౌజ్ నీట్గా కుదురుతుంది. ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసుకుందాం.
క్రాస్ బెల్ట్ కోసం ఉక్సు పట్టి నుండి కానీ కాజా పట్టి నుండి కానీ మనమైతే ఈ లెంత్ తీసుకోవాలండి. ఇక్కడ మనకు ఫ్రంట్ బ్యాక్ పెట్టినప్పుడు ఎంత లెంత్ వచ్చిందో చూసుకోవాలి. 2.5 అయితే వచ్చిందండి. ఈ 2.5 అనేది ఇక్కడైతే పెట్టేస్తున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ మనకు ఉక్సు పట్టి దగ్గర నుండి క్రాస్ బెల్ట్ ఎంత పొడవు వచ్చిందో చూసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు ఖర్చు వదిలేసి ఇక్కడ నుండి అయితే చూసుకోండి. ఇక్కడ మనం 3.5 దగ్గర నుండి ఇక్కడ 2.5 అండి. ఇలాగైతే కట్ చేసుకుంటే ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుందండి. కుట్టేటప్పుడు మాత్రం నీట్గా కుట్టుకోవాలి మనము. తర్వాత ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.